ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. రండి, బాగున్నారా? రండి. ఈరోజు మన సిరీస్లో దేవుడైన యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు. 3వ సిరీస్లోకి వచ్చాం. నిన్న అద్వితీయ దేవుడు అన్న మాటలో చూసుకున్నాం. అంటే ఒక్కడే అన్నదానికి ఏం వాడబడ్డదో హీబ్రూలో, గ్రీకులో కూడా చూసుకున్నాం. ఈరోజు మనం మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తే, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. సృష్టి విషయం కూడా ప్రక్కన పెడితే మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఏంటండి? మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. తర్వాత మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని పౌలు గారు రాస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇద్దరు దేవుళ్ళ, ఇద్దరు సృష్టికర్తల, ఒక దేవుడా, ఒక సృష్టికర్త అనేది మనకు తెలియాలి. అది తెలియాలంటే మనకు ఒక్కడే దేవుడున్నాడు అన్నమాట. తర్వాత మనకు ప్రభు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నమాట. ఈ రెండు కూడా మనకి డిక్లరేషన్ అవ్వాలి, 1, 2గా చూసుకుని అప్పుడు సృష్టికర్త విషయం ఆలోచన చేయొచ్చు మనం. కనుక మొదట చూస్తే ఒక్కడే దేవుడు ఒక్కడే అన్న మాటలో హైస్ థియోస్ లేకపోతే హీస్ థియోస్, హైస్ థియోస్ అని అనొచ్చు, హీస్ థియోస్ అని అనొచ్చు. హైస్ అంటే లేక హీస్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రీకులో అంటే ఒక్కడు, ఏకవచనము, ఏకత్వంలో భిన్నత్వం అయి ఉన్నాడు. ఏకత్వంలో భిన్నత్వమే ఉన్నాడు, మోనోస్ కాదు. ఇక్కడ మోనోస్ అంటే ఏకత్వంలో ఏకత్వమే, హైస్ అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ రాయబడిన గ్రీక్ అనువాదంలో వచ్చిన అర్థం. కనుక హైస్ థియోస్, ఒక్కడై ఉన్న ఏకత్వంలో భిన్నత్వమైన దేవుడు అన్నమాట ఇక్కడ మనకు అర్థం. కనుక ఇదేంటంటే థియోస్ అనేది దైవిక ఆరోపణ, అంటే దేవుడు అనేది ఒక దైవిక ఆరోపణ, అట్రిబ్యూషన్ అంటారు వేదాంతం ప్రకారంగా. తర్వాత మనకి ఆయన ఎవరంట? ఆ దేవుడు తండ్రి, ద ఫాదర్, అంటే హోప్ పేటర్, హోప్ పేటర్ అనేది గ్రీక్ లో వాడబడింది. ఇక్కడ పేటర్ అనేది అంటే తండ్రి, అంటే స్థానము లేక పాత్ర, స్థానము మరియు పాత్ర అని కూడా చెప్పొచ్చు మనం. కనుక ఇక్కడ ఏంటంట హైస్ థియోస్ అంటే ఒక్కడై ఉన్న దేవుడు, ఆయనే తండ్రి. మరి ప్రభు అక్కడే రాయబడ్డది కదా, హైస్ క్యూరియోస్ అని రాశారు. ఇక్కడ హైస్ క్యూరియోస్ అని ఇక్కడ రాశారు. అంటే హైస్ క్యూరియోస్ అంటే ఏంటి? క్యూరియోస్ అంటే యెహోవా, యహ్వే, యెహీయే, యెషువా, యెహోషువా అన్న పేర్లు అర్థాలు వచ్చింది. ఇక్కడ ఏంటంటే యహ్వే అనేది రాయబడ్డది. ఈ యహ్వే అన్నది దేవుని పేరు, అంతేగాని అది స్థాయి లేక పాత్ర కాదు. స్థాయి అంటే ఏంటట? దేవుడు, దైవిక స్థానము. పాత్ర అంటే ఏంటట? తండ్రి. మరి ఆ దైవిక దేవుడై ఉన్న తండ్రి పేరే పేరు అంటే ప్రభువు అని రాశారు. ఎందుకు రాశారో చూద్దాం చరిత్ర కూడా. ఇక్కడ చూస్తే ఆ ప్రభువుని దగ్గర నేరుగా గ్రీక్ లో, హీబ్రూలో ఏం రాయబడ్డదో అదే రాశాడు. కానీ తెలుగులో మాత్రం ప్రభు అని పెట్టాడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో బోల్డ్ ప్రభు అని పెట్టారు, బోల్డ్గా థిక్గా చేశారు. క్రొత్త నిబంధనలో పల్చగా చేసిన ప్రభు అని పెట్టారు. కానీ గ్రీక్ లో మాత్రం నేరుగా హీబ్రూలో ఏం రాయబడ్డదో అదే ఇక్కడ రాశారు. ఏంటది? క్యూరియోస్ అని. హైస్ క్యూరియోస్ అంటే ఒక్కడై ఉన్న యెహోవా, యహ్వే అన్నమాట. కాబట్టి ఇక్కడ 1 కొరింథీ 8:6 ప్రకారం మనం స్టడీ చేసి చూసినట్లయితే ఒక్కడే దేవుడు, హీస్ థియోస్, హైస్ థియోస్ లేకపోతే ఆయన తండ్రి, అంటే ఆయన తండ్రి. ప్రభు ఒక్కడే, హైస్ క్యూరియోస్ అంటే ఒక్కడై ఉన్న యహ్వే, యహ్వే తెలుగులో యెహోవా, ఒక్కడై ఉన్న యెహోవా, యహ్వే లేకపోతే యెహీయే అన్నమాట. ఆయన ఎవరట? ఆయన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యావే ఎవరట? దేవుడని యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయింది. ఏంటట? మనకు ఒక్కడే ఉన్న దేవుడు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే, తర్వాత మనకు ప్రభు ఒక్కడే అన్నది ఏంటి క్లియర్ అయింది అంటే, ఆయన పేరు దేవుడు, ఆయన తండ్రి స్థానము కలిగిన ఆయన పేరు ఏం పేరట? యహ్వే. ఆయన తెలుగులో యేసుక్రీస్తు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే యెహోవా, అంటే దేవుడిని యెహోవాయే
యేసుక్రీస్తు క్లియర్. కనుక ఇక్కడ మొదట తండ్రి అన్న దగ్గర ఏముందట, సమస్తము ఆయన నుండి కలిగిన ఉంది. యేసుక్రీస్తు అన్న దగ్గర ఏంటంటే ఆయన ద్వారా సమస్తమును కలిగిన ఉంది. మనము ఆయన నిమిత్తం మనం ఉన్నామని తండ్రి దగ్గర రాయబడింది. పేరు దగ్గర ఏం రాయబడదట, మనము ఆయన ద్వారా కలిగిన వారమని రాయబడింది. ఓకేనా? కాబట్టి హైస్ థియోస్ లేకపోతే హైస్ కిరియోస్ అనే మాట ప్రకారం చూస్తే ఆ థియోస్ అయిన దేవుడు తండ్రి, ఆయన పేరు యహ్వే, ఆయన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తే యెహోవా అన్నమాట క్లియర్ ఇక్కడ. గనుక యేసు ప్రభు అంటే యేసు యహ్వే, యేసే యహ్వే. ఓకే. రోమపత్రిక, అందుకే రోమపత్రికలో పౌలు అంటాడు, ఏమంటాడు 10:9 ఏమంటాడు ప్రకారం చూస్తే, యేసు ప్రభు అని నీ నోటుతో ఒప్పుకొని, ఏమని ఒప్పుకోవాలట రక్షించబడాలంటే? యేసు ప్రభు అని, అంటే యేసు యెహోవా అని ఒప్పుకోవాలి. దేన్ని బట్టి? ఈ గ్రీక్ లో వ్రాయబడిన నేరుగా క్రియోస్ అన్న మాటను బట్టి. ప్రభు అన్న మాట బైబిల్లో ఎక్కడెక్కడుందో అక్కడల్లా కూడా ఈ గ్రీకులో అయితే కిరియోస్ ఉంటుంది, కిరియోస్ ఉంటుంది. కనుక ప్రిమేట్ వలన ఈ యాహ్వే, యెహోవా, జెహోవా లేకపోతే ఎహియే అనబడిన మాట. కాబట్టి ఏంటట, రోమపత్రిక 10:9 ప్రకారంగా యేసు ప్రభు అని, అంటే యెహోవా అని ఒప్పుకుని, నోటితో ఒప్పుకొని, దేవుడు మృతుల నుండి ఆయన లేపునని, అంటే ఆ దైవిక ఆరోపణ అన్నది మృతుల నుండి ఆయన లేపునని నీవు హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అంటే యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, అంటే యెహోవా అని ఒప్పుకోవాలి. అంతే కదా? గ్రీక్ ప్రకారంగా యహ్వే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే క్యూరియోస్ అని ఈ రోమపత్రిక 10:9 కూడా అచ్చ గ్రీకులో క్రియోస్ అనే రాయబడ్డది. గనుక యేసు ఎవరట? క్రియోస్, అంటే యెహోవా అని ఒప్పుకోవాలి రక్షించబడాలంటే. అంటే క్రీస్తును ప్రభు అని, అంటే యెహోవా అని ఒప్పుకోవాలి. క్రీస్తును ఎవరిని ఒప్పుకోవాలి? యెహోవా అని ఒప్పుకోవాలి. ఎందుకంటే రోమపత్రిక 10:9 కూడా కిరియోస్ అని వ్రాయబడింది, నేరుగా యెహోవా పేరే రాయబడింది. యేసు కిరియోస్ అని ఒప్పుకోవాలి, యేసు యెహోవా అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే రక్షణ. పాపం నిమిత్తమే ప్రాయశ్చిత్తం అవుతుంది, ఆయన ఒప్పుకోవడం అవుతుంది, ఆయనే కుమారుడిగా వచ్చాడనేది ఒప్పుకోవడం. 3 రకాల ఇక్కడ పరిమాణాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రమాణములు ఏంటట? ఈ ప్రమాణములు అంటే యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి, అంటే యెహోవా అని ఒప్పుకోవాలి. లేకపోతే మోక్షం ఉండటానికి కూడా అవకాశం ఉండదేమో అని డౌట్ వస్తుంది నాకు. ఓకేనా? డిక్లరేషన్ ఉంది కానీ డిక్లరేట్ చేయకూడదు కనుక ఆ మాట అంటున్నాను. ఓకే. తర్వాత చూస్తే ప్రభు అను మాట, యూదులు దేవుని నామమైన యహ్వేను నేరుగా పలుకుటకు భయపడి, ఎందుకట యహ్వే నామం వ్యర్థంగా ఉచ్చరింపరాదని బైబిల్లో చెప్పబడింది. కనుక యెహోవా నామము, యహ్వే నామము, లేకపోతే యెహియే అనే నామము వ్యర్థంగా ఉచ్చరించకూడదని యూదులు భయపడి అక్కడ యహ్వే అన్న దాని దగ్గర ఏం చేశారట? యహ్వే అనే మాటను అర్థం వచ్చేది అడోనాయ్ అని పేరు పెట్టారు. తెలుగు బైబిల్లో ప్రభువు అని, అడోనాయ్ అని హిబ్రూలో పెట్టారు. ఈ ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. కానీ దేవుడు చెప్పింది ఏంటట? ఏం చెప్పాడు? యెహోవా, యెహియే, ఐ యామ్ దట్ ఐ యామ్. యెహియే ఆషేర్ యెహియే అని పెట్టారు. అంటే యెహోవా, యహ్వే అన్నమాట ఇది దేవుడు పెట్టిన పేరు. దాన్ని పలకటానికి భయపడి ఆ స్థానంలో ఎడోనాయ్ అన్నమాట దాని స్థానంలో యూదులు రాశారు తప్ప అది దేవుడు అనుమతించిన మాట కాదు. వాళ్ళు రాయడం అనేది ఇప్పుడు ఎన్ని తిప్పలు పడుతుందో చూడండి. దేవుని మాట వాళ్ళు యూదులే కావచ్చు, లేకపోతే విశ్వాసులే కావచ్చు, పొల్లు కానీ అక్షరం కానీ కామ కానీ ఫుల్ స్టాప్ కానీ తీసివేసినా కలిపినా వారికి పరదేశంలో జీవవృక్ష ఫలంలో స్థానం లేదంటే పరలోకం మోక్షం లేదు. కనుక వారి పరిస్థితి చూద్దాం, తర్వాత సంగతి అది మనం ఆలోచించడానికి. ఓకే. ఇక్కడ చూస్తే ఉచ్చరింపరాదని ఏం చేశారట? యహ్వే అన్న దగ్గరల్లా ప్రభు అని తెలుగులో రాయిస్తే హీబ్రూలు ఏం రాయించారట అంటే అడోనాయ్ అనియు నామకరణం చేసిరి. కానీ ప్రభు అన్న దగ్గర క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా మొదటిగా వ్రాయబడిన ఉపయోగించబడిన మాట ఏమిటి అంటే యహ్వే, క్యాపిటల్ వై, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ హెచ్, యహ్వే అనే మాట
మొట్టమొదటిగా వ్రాయబడింది, మొట్టమొదటిగా దేవుని చేత ఇవ్వబడిన మాట అది. గనుక యహ్వే అనేది దేవుని పరిశుద్ధ నామము. ఈ పరిశుద్ధ నామమునకు మాటి మాటికి ఆ పరిశుద్ధ నామం వ్యర్థంగా ఉచ్చరించకూడదని యూదులు అడోనాయ్ అని రాయించుకున్నారు. అంతే తప్ప అడోనాయ్ కాదు. వాస్తవంగా చెప్పాలంటే యహ్వే కరెక్ట్. దానిని గ్రీక్ మాత్రం నేరుగా యహ్వే అర్థం వచ్చిన క్రియోస్ అని పెట్టింది తప్ప వేరే పదము పెట్టలేదు. పరిపాలకుడు అనే పదము, రోలర్ అనే పదం పెట్టలేదు గ్రీకులో. కాబట్టి తెలుగు బైబిల్లో అనేక మార్లు ప్రభు అనియు యెహోవా అనియు అనువదించారు తెలుగు బైబిల్లో. కానీ ఆ గ్రీక్ మాత్రం అలా కాదు. ఇక్కడ యెహోవా లేక యావే అన్నది ఏంటట అంటే యెషూవా అనియు పండితులు పరిగణించారు. యెషూవా, యెహయే, యహ్వే అన్నమాట, లేకపోతే యెహోషువ అన్నది మన పండితులు పరిగణలోకి తీసుకున్నారు. సరే, ఇక్కడ గ్రీకు భాషలోనైతే నేరుగా యహ్వే అను పేరులకు వచ్చే కిరియోస్ అను పేరును ఉపయోగించి హీబ్రూ నుండి గ్రీకులోనికి తర్జుమా చేసుకున్నారు గ్రీకులో. ఓకేనా? అంటే యేసు ప్రభు అని వ్రాయబడిన దగ్గరల్లా యేసు యెహోవా, యేసు యెహోవా అని పలకాలి, మనం ఒప్పుకొని తీరాలి. రోమపత్రిక 10:9 ప్రకారంగా మనం రక్షించబడాలంటే యేసు ప్రభుని ఒప్పుకోవాలి. అంటే యేసు యెహోవా అని అర్థం. అందుకే యేసుక్రీస్తు ఆ యొక్క యోహాను సువార్త 13:13 ఎలాగన్నారు, ఏమని ఒప్పుకున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, యోహాను సువార్త 13:13లో బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువు అంటే యెహోవాను. యహ్వే ప్రభు అంటే అక్కడ కిరియోస్ కదా, కనుక నేను బోధకుడును యహ్వేను, కనుక మీరిట్లు పలుకుట న్యాయమే అంటే యేసు ప్రభు వారు కూడా ఒప్పుకున్నారు నేను యెహోవాని అని. వేరే క్లైమ్ చేయక్కర్లేదు. పెద్ద స్కాలర్స్ అంటారు, హీబ్రూ గ్రీకులోంచి రారు, ఎక్కడ బైబిల్ని పదార్థాలు తీయించి యేసు ప్రభువారి మీద దుమ్ము పోయారని యేసుక్రీస్తు ఎక్కడైనా క్లెయిమ్ చేశాడనే దేవుణ్ణని. ఇది క్లెయిమ్ కాదా? నేను ప్రభువనియు ఏంటట మీరు పలుకుట పిలుచుట న్యాయమే, మీరు పిలుచుట అని యేసు ప్రభు అంటే అర్థం ఏంటంటే నేను యెహోవా అని యేసు ప్రభు చెప్పుకున్నారు. అంటే అర్థం ఏంటి? నేను దేవుడైన యెహోవాను అని చెప్పుకున్నట్లుగా. కనుక ఇక్కడ చూస్తే న్యాయమని ఒప్పుకున్నారు యేసు ప్రభు వారు. తర్వాత చూస్తే కొరింథీ రాసిన పత్రిక 12:3లో చూస్తే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎక్కడ? కొరింథీయులకు రాసిన పత్రిక 12:3 పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని వ్రాయబడింది. అంటే యేసు యెహోవా అని చెప్పలేడు పరిశుద్ధాత్ముడు వల్ల తప్ప. పరిశుద్ధాత్ముడు వల్ల మాత్రమే యేసు యెహోవా అని చెప్పగలరు, ధైర్యం ఉండగలదు వాళ్ళకి. కనుక అది నాకు ధైర్యం ఉంది, పరిశుద్ధాత్మ వల్ల యేసు యెహోవా అని చెప్పగలను నేను. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ప్రకారంగా ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అంటే ప్రభు యెహోవా యహ్వే, ఆయన యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ప్రకారముగా. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు పేతురు కూడా మరి కాస్త ముందుకు వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? పేతురు తన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 ఏమంటాడు తెలుసా? మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు క్రీస్తును యెహోవాగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు యేసును ఎలాగా? కిరియోస్గా ప్రతిష్ఠించుడి. మీ హృదయములందు యేసును ఎలాగా? యహ్వేగా ప్రతిష్ఠించుడి. ఎందుకట? యేసు యహ్వే. యేసు అని ఆయన ఎవరోట? ఆయనే యహ్వే. అంటే దేవుడిని యెహోవా యేసు. కనుక మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. పరిపాలకుడిగా కాదు, నాయకుడిగా కాదు. అక్కడ రాయబడిన మాట ఏంటంట? క్రియోస్గా అంటే యహ్వేగా ప్రతిష్ఠించుడి అని ఉద్ఘాటిస్తున్నాడు పేతురు గారు. తర్వాత డాక్టర్ లూక్ గారు ఏం చేశారట అంటే, లూక్ గారు కూడా అపోస్తలుల కార్యముల గ్రంథం 2:36 ఇలా సాక్ష్యం ఇస్తున్నారు లోక గారు. ఏంటట? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. అంటే ప్రభుగాను అంటే యహ్వే. ఆయనే మరలా ఇక్కడ ఏమంటున్నాడట అంటే, ఇంకా అపోస్తలుల కార్యముల గ్రంథం 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
యేసుక్రీస్తు ఎవరట? అందరికీ యెహోవా. అటు యూదుడని లేదు, ఇటు గ్రీసు దేశస్తుడని లేదు, ఇటు ముస్లిం అని లేదు, ఇటు అన్యుడని లేదు. అంటే గ్రీసు దేశస్తులు. ఓకే, కానీ అందరికీ యేసు ఎవరట? యేసుక్రీస్తు యెహోవా. ప్రభు అంటే కిరియోస్ అంటే యహ్వే లేక యెహోవా. యేసుక్రీస్తు ఎవరట? అందరికీ యెహోవా అని డాక్టర్ లూక్ గారు మరొకసారి ఉద్ఘాటిస్తున్నారు అపోస్తల కార్యముల గ్రంథం 10:36 అంటే యేసుక్రీస్తు అందరికీ దేవుడైన యెహోవా. అందరికీ దేవుడైన యెహోవా అంటే యేసుక్రీస్తు దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే యెహోవా, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఓకేనా? త్రియేకత్వం అనేది కలిగి ఉంది కనుక ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చూస్తే ఆయనే దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా, యహ్వే అని మాట. ఇక్కడ ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వాన్ని చూపిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వంలో ఏంటట? దేవుడు. ఏకత్వంలో ఏంటట? ఆయన నామము, ఆ దేవుడి నామము యెహోవా కనుక ఏకత్వంలో దేవుడి నామం యెహోవా కనుక యేసు కూడా యహ్వే, యెహోవా నామము. యేసు కూడా యెహోవా, పరిశుద్ధాత్మ కూడా యెహోవా, యెహోవా నామమే. తండ్రి కూడా యెహోవా నామమే. ఎగ్జిస్టెంట్. ఇప్పుడు నా దేహము రాజు, నాలుండే ప్రాణము కూడా రాజు ప్రాణమే, నాలుండే ఆత్మ రాజు ఆత్మ. రాజు ఆత్మ చచ్చిపోయి ఎక్కడ ఉన్నదో అని అంటారు. రాజు శరీరాన్ని పూరించారా అంటారు, లేకపోతే రాజు ప్రాణం పోయిందిరా అంటారు. అంటే మూడింటికి ఒకటే రాజు. అలాగే వాక్కు అనబడిన యేసుక్రీస్తుకి, ఎగ్జిస్టెంట్ అనబడిన తండ్రికి, ఆయన ఆకారంలో మనం ఉన్న మానవులకి, ఆయన పోలిక, ఆయన స్వరూపమే కాదు, ఆయన ఆకారం కూడా మనలో ఉన్నదే. ఓకేనా? ఆయన ఉన్న ఆకారమే మనకి ఇచ్చాడు. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన ఆకారం మూడింట్లో మనం చేయబడ్డాం ఆయన ఆత్మ ద్వారా. ఓకేనా? కాబట్టి యేసుక్రీస్తు అందరికీ దేవుడిని యెహోవా. యెహోవా అంటే యేసు ప్రభు అన్న దగ్గరల్లా యేసు యెహోవా అని ఒప్పుకున్నవే. మీ హృదయంలో స్థిరపరచండి అంటున్నాడు అక్కడ దేవుడు. దేవుడు పేతురు గారి ద్వారా, ఆ లోక గారి ద్వారా, ఆ ప్రతిష్ఠించుడి అంటే పేతురు గారి ద్వారా, లోక గారి ద్వారా యేసుక్రీస్తు అందరికీ యెహోవా. అందరికీ యెహోవా అయిన వాడే యేసుక్రీస్తు అని అర్థం. ఓకేనా? తర్వాత చూస్తే కొరింథీయుల ఇక్కడ యేసుక్రీస్తుయే యెహోవా అనుటకు నూతన నిబంధన సాక్ష్యాలు చూద్దాం. నూతన నిబంధన సాక్ష్యాలు కూడా చూద్దాం. యేసుక్రీస్తుయే యెహోవా అనటానికి మనం చూసాం. ఫస్ట్ వీడియోలో ఉన్నాయి 4 ఆధారాలు ఉన్నాయి. 4 ఏంటంటే కొసమెరుపుల్లో చూపించాను. రెండో వీడియోలో ఏకత్వంలో భిన్నత్వం చూపించాను. మూడో వీడియోలో ప్రభువే యెహోవా అనేది, అంటే యేసు ప్రభు అంటే యేసే యెహోవా అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అందులో 4 నూతన నిబంధన సత్యాలు ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1-4 ఇలా ఉంది. ఏముంది చూద్దాం. 1-4 10 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, యాని అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. పౌలు గారు రాస్తున్నారు. ఎవరట బండలోని ఎవరు నీళ్ళు తాగారు? బండ చేర్చగా ఇశ్రాయేలీయులు తాగారు. ఇశ్రాయేలీయులు తాగారు. ఆ బండ ఏంటంట? వారిని వెంబడించుచున్నా, అక్కడ ఉంది, ఇక్కడ ఆత్మ సంబంధమైన వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అని. ఆ బండ క్రీస్తే. మరి ఆ బండ యెహోవా ఎలాగవుతాడండి అని మీరు అంటారేమో. యెహోవా ఎవరట? ద్వితీయోపదేశకాండం అక్కడ రండి. ద్వితీయోపదేశకాండం 32:6 హీ ఈస్ ద రాక్. ఎవరు? యెహోవా, యహ్వే. ఎవరై ఉన్నారట? ఆయన బండ అయి ఉన్నారు. తెలుగులో బండ అన్నాం, ఇంగ్లీష్లో రాక్. హీ ఈస్ ద రాక్. యహ్వే ఈస్ ద రాక్. ద్వితీయోపదేశకాండం 32:4 32:6 హీ ఈస్ యువర్ ఫాదర్. ఆయన మీ తండ్రి కాడా? ఎవరు తండ్రి అనుకున్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఎవరు తండ్రి అనుకున్నాం? ఒక్కడే ఉన్న దేవుడిని ఆయన తండ్రి అన్నాం. ఆ తండ్రి విషయంలో ద్వితీయోపదేశకాండం 32:6 ఆయన మీకు తండ్రి కాడా అని అడుగుతున్నారు. అంటే హీఈస్ యువర్ ఫాదర్. ఫాదర్ అనబడిన ఆయన ఎవరట? హీస్ రాక్. 4వ ద్వితీయోపదేశకాండం 32:4 హీస్ రాక్. ఆయన బండ. ఈ బండ ఎవరని? వారిని వెంబడించుచున్న బండ అంట. వెంబడించిన బండ ఎవరట? ఆ బండ క్రీస్తే అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. వేదాంతి. పౌలు గారి కంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వేదాంతులు కారు. పౌలు గారి కంటే యెహోవా సాక్షులు వేదాంతులు కారు. పౌలు గారి కంటే యెషూవా మెస్సీ వారు వేదాంతులు కారు. పౌలు గారి కంటే అపోస్తలుడైన పౌలు గారి కంటే యాష్వా గుంపు వారు వేదాంతులు కారు. ఇక్కడ వేదాంతి అయిన పౌలు గారు అంటున్నారు, ఆ బండ క్రీస్తే. ఎవరైనా
తండ్రి స్థానంలో ఉన్న ఆయన. అంటే ఇక్కడ ఆయన మీకు ఫాదర్ అంటే ఆ బండ మీకు తండ్రి కాడా అని అడుగుతున్నాడు. ఇక్కడ 32:6 అంటే ఆ తండ్రి ఎవరట? క్రీస్తు. ఇక్కడ మన కొరింథీయుల సముద్ర పత్రిక 8:6 దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆ తండ్రి ఎవరట? ప్రభు యావే, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. మరి అక్కడ సరిపోయింది లేదట్టాలి? సరిపోయింది, యేసుక్రీస్తే. కాబట్టి ఆ బండి యేసుక్రీస్తే. ఇది క్రొత్త నిబంధనలో కొరింథీయుల సముద్ర పత్రిక 10:1-4 ఆధారంతో సహా ఉంది. తర్వాత రెండవ సాక్ష్యం యోహాను సాక్ష్యం, యోహాను సువార్త 1:18 ఏమంటున్నాడంటే, ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. అంటే యెహోవాని ఎవ్వడు చూడలేదు, ఈ మోషే కూడా చూడలేదు. అప్పుడు చూసిన ఆ పోలిక ఎవరట? పాత నిబంధనలో తండ్రి స్థానం ఉండేటువంటి త్రియేకత్వ దేవుడిని చూశాడు. కనుక ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను, అంటే ఎవరు? యేసుక్రీస్తే ఆయన్ను బయలుపరిచారు. తర్వాత మూడో సాక్ష్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం అని మోషే ఎంచుకున్నాడు. అప్పుడు క్రీస్తున్నాడా? యేసుక్రీస్తున్నాడు. అప్పుడు మోషే కాలంలో ఉన్నాడని చెప్తున్నాడు మోషే. అందుకే మోషే ఏం ఎంచుకున్నాడంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు వేదాంతి, యెహోవా సాక్షులు కాదు, యెషూవా మెస్సీ వారు కాదు, లేకపోతే చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు కాదు వేదాంతులు, లేకపోతే BOUI వారు వేదాంతులు కారు పౌలు గారి కంటే, అపోస్తలుడైన పౌలు గారి కంటే. ఆ పౌలు గారు చెప్తున్నారు ఏమని? మోషే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 అంటే అప్పుడు క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు ఎవరట? ఆయనే యెహోవా. పాత నిబంధనలో మోషే కాలంలో యెహోవా నడిపించాడు వారిని. ఎవరు ఆయన? ఈ క్రీస్తే. కనుక ఇక్కడ చూడండి, కొరింథీయుల సముద్ర పత్రిక 8:6 మనకి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మనకు ప్రభు ఒక్కడే, యెహోవే, ఆయన యేసుక్రీస్తు. అంటే ఆ దేవుడైన తండ్రి యేసుక్రీస్తు అన్నది ఇక్కడ సరిపోయింది లేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 ప్రకారంగా మోషేని వెంబడిస్తున్న ఆ బండ, లేకపోతే మోషేని ఆ యొక్క జనంగా వెంబడిస్తున్న బండ క్రీస్తు అన్న మాట ఉంది. ఇక్కడ కూడా క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడట మోషే. కాబట్టి ఎవరైనా ఎవరు? మనకు ఒక్కడైన దేవుడు తండ్రి. ఆ తండ్రి ఎవరు? ప్రభు, అనగా యేసుక్రీస్తు. అంటే యెహోవా అయిన యేసుక్రీస్తు. కాబట్టి సరిపోయింది, కాదంటానికి ఎవ్వడికి దమ్ము లేదు ఈ వేదాంతాన్ని. తర్వాత నాలుగోదిగా చూస్తే దేవుడని యెహోవాయే సాక్ష్యం పలికాడు యేసుక్రీస్తు దేవుడని. ఏమండి ముస్లిం నాయకులారా, లేకపోతే చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారులారా, యెహోవా సాక్షులారా, యెషూవా మెస్సీ గుంపు వారులారా, లేకపోతే యూదులారా, ఇక్కడ దేవుడని యెహోవాయే సాక్ష్యం పలికాడు యేసుక్రీస్తు నేరుగా దేవుడని. చూద్దాం రండి. నాలుగో ఆధారం హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6-12 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6-12 ఏమని రాయబడదట? 8వ కానీ తన కుమారుని గురించి అయితే దేవా, ఓ గాడ్ అని యెహోవా పలుకుతున్నాడు. ప్రవచనం ఎత్తింపజేసి ఏమంటే తన కుమారుని గురించి అయితే దేవా అని పౌలు గారు సాక్ష్యం పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక సాక్ష్యం పలుకుతుంది. ఎవరు చెప్పినట్లట? తండ్రి అని యెహోవాయే దేవా అని పలుకుతున్నాడు. తండ్రిని యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు. ఎవరిని? యేసు దేవుడని. అంటే మానవుడిలో, నా రాజు అనబడిన మానవుడిలో త్రియేకత్వం ఎలాగైతే ఉందో, నా ప్రాణానికి ఆరోపణ ఏంటంటే మానవుడు, నా శరీరానికి ఆరోపణ మానవుడు, నా ఆత్మకి ఆరోపణ మానవ ఆత్మ. గనుక అలాగనే దేవుడు అన్నది యేసుక్రీస్తు వారికి వర్తింపజేసి యెహోవాయే సాక్షి పలుకుతున్నాడు. ఏమని? కుమారుని గురించి అయితే దేవా, ఓ గాడ్, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. అంటే నువ్వు నిరంతరుడు. తర్వాత 10వ వచనం ఏమంటున్నాడు చూద్దాం. లాస్ట్ వచ్చి అయిపోతుంది. 10వ వచనంలో మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఎవరంటున్నారు? యెహోవా అంటున్నాడు. ఏమని? యెహోవా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. అంటే యహ్వే అని మొదట వ్రాయబడింది యెహోవాని, కానీ యూదులు అడోని అని మార్చారు, ప్రభు అని మార్చారు. కనుక ఇక్కడ దేవుడు ఏమని పలుకుతున్నాడట? మరియు యెహోవా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ప్రభు అంటే కిరియోస్, అంటే యహ్వే అంటే యెహోవా. ఓకేనా? నీవు ఆదియందు భూమికి పునాది వేసితివని యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని దేవుడిగా
పలుకుచున్నాడు. 2వ సాక్ష్యం 11వ వచనంలో ఏమంటున్నాడంటే 11వ వచనంలో, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలిను, నీవు నిలుచుంటావు దేవా అంటున్నాడు. ఎవరు? యెహోవా. అంటే ఎగ్జిస్టెంట్, తండ్రి అనబడిన ఆయన యెహోవా అంటున్నాడు, అంటే దేవుడు. తర్వాత 12వ వచనంలో కూడా, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు యెహోవా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఏమని పలికినట్లు? యేసు యెహోవా అని పలుకుతున్నట్లు. ట్రాన్స్లేషన్లో ప్రభువు లేక అడోనా అని రాశారు, కానీ అది కాదు. వాటి స్థానములు యెహోవా, యాహ్వే అనే స్థానంలో రాయబడింది కనుక మనకు అలవాటు అయిపోయింది. కనుక యేసు ప్రభు అని చదవడం అలవాటైంది, యేసు ప్రభు అని పిలవడం అలవాటైంది, యేసు ప్రభు అని పలకడం అలవాటైంది. అలవాటైన మనకి తెలుసో తెలియక ఏమంటున్నాం? యేసు యెహోవా అంటే యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు అని ఒప్పుకుంటున్నాం, హృదయంలో ప్రతిష్ఠిస్తున్నాము. కనుక ప్రియమెట్టి దేవుని జనాంగమా, దేవుని సంగమా, యెహోవా సాక్షుల్లోనికి వెళ్ళిపోకండి. ఎవరైనా యెహోవా సాక్షుల్లోనికి వెళ్ళిపోయినా, ఆ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ బోధ నుంచి బయటికి రావాలన్నా నన్ను సంప్రదించండి. మిమ్మల్ని ఆత్మీయంగా ఆరాధనలో నడిపిస్తాను, ఆత్మీయంగా పోషిస్తాను, ఆత్మీయంగా మిమ్మల్ని మోక్షానికి యోగ్యులుగా చేస్తాను, దేవుడిచ్చిన అభిషేకము కృపను బట్టి. కనుక మీరు ఇంకా తప్పుడు బోధలో ఉండకండి. యేసు క్రీస్తు దేవుడు, యేసే యెహోవా, యేసే తండ్రి, యేసే యాహ్వే, ఆయన దేవుడు. ఓకేనా? తండ్రి అయిన దేవుడే దేవుడు అని పలికాడండి. తండ్రి అయిన దేవుడు యెహోవా అని పలికాడండి. ఎవరిని? యేసు క్రీస్తుని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోవాల్సి, ఎంత స్పష్టంగా విఫలీకరంగా 3వ సిరీస్ చేశాను. ఎప్పటికీ మీకు అర్థం కాకపోతే మీరు నరకానికి వెళ్తే నేను బాధ్యుడిని కాను. కాబట్టి యేసు క్రీస్తు దేవుడైన యెహోవా ఎవరు? యేసు క్రీస్తే. యేసు ప్రభు అనగా యేసు యెహోవా అని మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నాము. యేసు ప్రభు అని చెప్పుట ద్వారా మనకు తెలుసో తెలియకో ప్రభు అనే మాట యాహ్వేగా ఉంది కనుక మనము యెహోవా, యేసు ప్రభుని యెహోవాగా మనం ఒప్పుకుంటున్నాము. రోమపత్రిక 10:9 ప్రకారంగా. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు 4వ సిరీస్ కోసం ఎదురు చూడండి. అద్భుతమైన సిరీస్ అది. ఏంటంట? నిర్గమకాండము 3:14 కానీ లేకపోతే ఆయన దైవిక ఆరోపణలు కానీ తీసుకుంటారు. రేపు 4వ సిరీస్ కోసం ఎదురు చూడండి. మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఈ బోధ ఖచ్చితమని మీరు ముద్ర వేసినట్లు, ఓటు వేసినట్లుగా, లేకపోతే మీరు కూడా యెహోవా సాక్షుల్లో, ఆ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారిలో, ఆ BOUIలో, లేకపోతే యెషూవా మెస్సీలో కలిసిపోయినట్లుగానే భావించవలసి వస్తుంది. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. లైక్ కొట్టండి, అనేకులకి షేర్ అయినట్లుగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.